మాస్ జాతర తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 3 మూడో భాగం చివరి భాగం. ఈ సినిమా డైరెక్టరు వచ్చేసి భాను. ఈ భాను బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సామజవర గమన, సింగిల్ వంటి సూపర్ హిట్ సినిమాలకు రచయిత ఆయన. సో దర్శకుడిగా ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే రామారావు ఆన్ డ్యూటీ అనేటువంటి రవితేజ గత సినిమా ప్రభావం కొంత ఈ సినిమా మీద పడగా, అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో విక్రమ్ ప్రభు హీరోగా వచ్చినటువంటి సినిమాలో చైతన్యరావు మాదాడి చేసినట్టు క్యారెక్టర్తో సహా ఇందులో దింపినట్టు ఘాటీ సినిమా కనబడుతుంది. ఆ చైతన్యరావు పాత్రలో మనకి ఇక్కడ నవీన్ చంద్ర కనబడతాడు. అట్లాగే ఇతను ఇంతకుముందు చేసినటువంటి సినిమాలు ఒక్కసారి మనం ఆలోచించుకుంటే రామారావు ఆన్ డ్యూటీలోని సన్నివేశాలతో సహా ఇందులో కనబడ్డాయి. కిలాడి సినిమా, ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమా, ఇవేవి కూడా కొంచెం ఏమి వర్కౌట్ కాల. ఈగిల్ సినిమా వర్కౌట్ కాల. క్రాక్ తర్వాత మళ్ళీ రవితేజకు సరైన హిట్ లేదు. ఈ నేపథ్యంలో 75వ సినిమాగా వచ్చినటువంటి ఈ సినిమా రవితేజ ఫ్యాన్స్ వరకు ఆ పిక్చర్లతో కంపేర్ చేస్తే, ఆ పర్యాజలతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అనిపించుకున్నా కూడా గొప్ప సినిమా మాత్రం అనిపించుకోవచ్చు సినిమా. మరి ఇందులో బూతుల టైపులో మాటలు, ఆ పాటల్లో కూడా బూతులు, సంజ్ఞలు, ఆ తర్వాత సీతను రాముడు తీసుకెళ్ళినట్టు, మన రావణుడు సీతను తీసుకెళ్ళి వెళ్ళినట్టు అక్కడికి వెళ్ళి ఇతను విడిపించుకోవచ్చినటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా అతిగా అనిపిస్తాయి మనకి. అట్లాగే చమ్మక్ చంద్ర పాత్ర దగ్గర ఈమె చేసినటువంటి మంచి పనులు, అంటే టీచర్ నేను అని చెప్పినప్పుడు, నేను ఒక మంచి పని చేసిన విలన్ కాలడ్డం పెట్టానంటే, నువ్వు ఆ మంచి పని చేసినందుకు నేను ఇష్టపడుతున్నాను అని చెప్పేసి హీరో అంటే, చమ్మక్ చంద్ర అంటే నేను కూడా ఒక మంచి పని చేసిన ఒక ఆయన పర్స్ వైన్ తీసుకో అంటే నేను ఒక్కసారి చప్పట్లు కొడతానంటే అతను ఇంపార్టెంట్ పేపర్లు బయటపడేసే సన్నివేశం. హీరో అతను రైల్వే పోలీసా, గూండానా, మూర్ఖుడా అనేటువంటి ఇది మనకు తీసుకొస్తుంది. అంటే క్యారెక్టరైజేషన్ కాసేపు తెలంగాణ మాట్లాడతాడు, వరంగల్ యాస అంటాడు, కాసేపు శ్రీకాకుళం మాట్లాడతాడు, కాసేపు రాయలసీమ యాస మాట్లాడతాడు. హీరోయిన్ ఏమో శ్రీకాకుళం యాస మాట్లాడి ఇక్కడ ఒక గెటప్లో కనబడి అక్కడ పోయి ఆమె అన్నీ అమ్ముకుంటుంది, ఏవి మన గంజాయి టైప్ అమ్ముకుంటుంది, అక్కడ కూర్చుంటుంది రోడ్డు మీద పిచ్చిదానిలాగా మన రైల్వే స్టేషన్లో. ఆ తర్వాత అక్కడ ఆమె మాట్లాడే భాష వేరే ఉంటుంది. మన తండ్రి నరేష్ వచ్చేసి మామూలు సాధారణ లాంగ్వేజ్ మాట్లాడతారు. కనీసము సినిమా డబ్బింగ్ అప్పుడు, స్క్రిప్ట్ దశలోనో లేకుంటే షూటింగ్ అప్పుడు ఇదేంటి ఈ యాస ఇక్కడ మాట్లాడుతున్నాం, ఇదేంటి అక్కడ యాస మాట్లాడుతున్నాం, అంత సీనియర్ ఆర్టిస్టులు ఎందుకు అడగలేదో అర్థం కాలేదు మనకి. ఆ తర్వాత తులసి అనేటువంటి డైలాగ్, తులసి అనే పేరుని తులిసి అని చెప్తారు. అట్లాగే రవితేజ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి జనరల్లీ మామూలుగా మాట్లాడరా అనేటువంటి ఇట్లా యాస వచ్చేటువంటి ఇతను తెలంగాణ మాండలికంలో చక్కగా డైలాగులు పలికించిన ఒక డైలాగ్లో మాత్రం సాహసం దగ్గర సహసం అంటాడు. సాహసం కాదు అది, సాహసం. ప్రకాష్ రాజు ప్రామ్ అంటే అని ప్రా అన్నట్టుగా ఇతను వచ్చే సాహసం అంటాడు. సాహసం కాదు అది, సాహసం. సో అది కరెక్షన్ ఎవరు సీనియర్స్ కాబట్టి చెప్పలేరు. సో మొత్తానికి శివుడి క్యారెక్టర్లో ఇరగదీశాడు ఇతను నవీన్ చంద్ర మాత్రం. ఇందులో కథ మూలస్తంభం ఏంటంటే రైల్వే పోలీసు ఈ పోలీసులు చేయనటువంటి పనిని చేయడం అనేది అతిశయోక్తి. అసలు పోలీస్ డ్యూటీలు ఏంటి, రైల్వే డ్యూటీలు ఏంటంటే సముద్రకాన్ని అల్లుడైనటువంటి ఇతను ఏం పనులున్నా ఇతను ట్రాన్స్ఫర్ చేస్తారంట సెంట్రల్ గవర్నమెంట్. అతను అందులోనే డైలాగ్ చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్కి పెన్షన్ దాకా ఏం పీకలేరని. మళ్ళీ వీళ్ళే పీకేసేటువంటి ప్రయాణం ఇప్పుడు చేశారు. సో అటువంటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయాలంటే పోలీసునే పెట్టవచ్చు. రైల్వే పోలీసు వచ్చేసి పోలీసు వాళ్ళ ఏరియాలో రావడం కాకుండా ఆ రైల్వే స్టేషన్ పరిధిలోకి వచ్చేలాగా చేసుకొని బండలు పడేయడము, ఆ తర్వాత వాళ్ళ స్టేషన్కి వచ్చిన తర్వాత అవి నేనేం దొంగిలించడము, ఇంటర్మిషన్ పడ్డప్పుడు 100 మందిని ఇతను కాల్ చేస్తాననడము, ట్రాష్గా బండలుగా అనిపిస్తుంది మనకి. శ్రీలీల క్యారెక్టర్లో కూడా నిజాయితీ చూపించలేదు హీరోయిన్. మళ్ళీ సడన్గా ఆమె మీద జాలి వచ్చేలాగా సెకండ్ హాఫ్ అలా అక్కనే తీసుకుపోయారు కాబట్టి ఇట్లాంటి చేస్తున్నాను, అట్లాంటి పనికొచ్చి 3 లక్షలు కలెక్ట్ చేశాను, ఆ గంజాయి కూడా అమ్ముకుంటే 2 లక్షలు వచ్చేదంటే హీరో విడిపించి తీసుకొస్తే బాబు అంటూ అగిపేట వెలిగించడం అతను సిగరెట్కి 2 సిగరెట్లు పెట్టుకొని హీరో కాల్చడము, నవీన్ చంద్రను కొట్టడము, నవీన్ చంద్ర ఇంటికి వచ్చి బెదిరించి వెళ్ళిపోవడం, ఇలాంటి సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాల వరకు వేటికి వాటి పీస్గా చూసుకుంటే చక్కటి నడుమొంపులతోటి, చక్కటి హిప్పుతో, మంచి కదుపుతో, శరీరాన్ని అంతా కదుపుతో వేగంగా డ్యాన్స్ చేసే డ్యాన్స్ శ్రీలీల కానీ రవితేజ కానీ ఇద్దరు డ్యాన్సులు చూసి ఎంజాయ్ చేయాలి, ఫైట్స్ చూసి ఎంజాయ్ చేయాలని లాజిక్ని పక్కన పెట్టాలనుకుంటే మాస్ జాతర బాగుంటుంది. లేదా రాజేంద్ర ప్రసాద్ టైమింగ్ కూడా చాలా మంచి పర్ఫెక్ట్ టైమింగ్. సెకండ్ హాఫ్లో అతన్ని మనం ఊహించని విధంగా ఫైట్స్ చేయడము, అందరిని చంపడం అనేది క్యారెక్టర్ బాగుంది. కానీ ఎన్ని చంపినా కానీ కేసులు లేకుండా ఉండడం ఈ సినిమాకే చెల్లింది. సో గ్రౌండ్ లేకుండా, తర్వాత లాజిక్స్ లేకుండా తీయడం ఒక్కటే ఈ సినిమాకు మైనస్ అయింది. ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.5/5. 3.5 దాకా కూడా ఎందుకు వెళ్ళానంటే ఇందులో మాస్ ఎలిమెంట్స్ మాత్రం పుష్కలంగా ఉండి మాస్ ప్రేక్షకులకు టికెట్ పెట్టినటువంటి రంజింపజేయడం అటువంటి రిచ్నెస్ అనేది బాగుంది. ఈ వారం వచ్చినటువంటి సినిమాల్లో ఈ 31 అక్టోబర్న రిలీజ్ అయినటువంటి సినిమా UA 16+ ఎలా వచ్చిందో లాస్ట్లో మొండెం కట్ చేసే సీన్ ఉంది లాస్ట్లో.
మరి యూఎస్ 16+ ఎలా వచ్చిందో వాళ్ళకే తెలియాలి. రక్తపాతం కూడా బోలెడు ఇట్లా కచ్ 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 అని కొట్టేసి చంపేసేది ఉన్నది. ముఖ్యంగా లేడీ అండ్ బ్యాచ్ వీళ్ళ బంధువులు, నవీన్ చంద్ర బంధువులు, వాళ్ళు ఒక ముసలాయన, ముసలామె, ఒక ఆడామె, ఇంకొక మొత్తం ఒక 4-5 దండుపాలెం బ్యాచ్ లాంటి బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ ఒక విలన్, ఒక ఇన్స్పెక్టర్ని చంపేస్తారు. నిజాయితీగా టర్న్ అయిన ఇన్స్పెక్టర్ని చంపేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ హీరో మీద దాడి చేసినప్పుడు హీరో లేడీని కూడా కొట్టేటువంటి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంది. ఆ ఫైట్ మాత్రం, ఆ ఫైట్ చూసి తీరాల్సిందే అన్న టైప్లో ఉంది ఆ మాస్ జాతర. ఆ ఫైట్లు కనుక లేకపోతే సినిమాలో ఏం లేదు అనే టైప్లో ఉంది ఆ ఫైటు. అది రాజేంద్ర ప్రసాద్ సీక్వెన్సెస్. తర్వాత రాజేంద్ర ప్రసాద్ పెళ్లి చెడగొట్టడం అనేది రాజేంద్ర ప్రసాద్ ఇమేజ్కి సరిపోదు. అది మీనింగ్ కూడా లేదు. తాత ఎప్పుడు పెళ్లి చెడగొట్టాడు మనమంది, కానీ దూరం అయిపోతాడు అని చెప్పేసి చెడగొట్టడం అనే కాన్సెప్ట్ వాళ్ళు లాస్ట్ చచ్చిపోతా టేప్ రికార్డర్ చేసి ఇట్లాగే కూర్చొని అందులో వాయిస్ ఏం పెడతారంటే, ఇక నీకు అడ్డుపడేవాడు ఎవరు లేరు, నువ్వు హ్యాపీగా ఉంటే, ఈయన బతుకున్నంత కాలం అతన్ని సుఖపెట్టాడు, అతను పెళ్లి చేసుకొని దాని మీనింగ్గా అనేటువంటి